దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే డిలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. 2027 మార్చిలోగా జనాభా లెక్కలు పూర్తి చేసి ఆ నివేదిక ఆధారంగా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 179కి పెంచే అవకాశం ఉండగా లోక్సభ స్థానాలను 26కి విస్తరించే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలను 263కి, లోక్సభ స్థానాలను 25 నుంచి 38కి పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే రెండు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవటం ఖాయం. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో కొత్త నాయకులకి అవకాశం లభించే ఉండగా ప్రస్తుత నేతల ప్రభావం కూడా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాంతాల వారీగా జనాభా ఆధారంగా ప్రాతినిధ్యం మారబోతుండటంతో రాజకీయ పార్టీల వ్యూహాలు కూడా పూర్తిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ కీలక పునర్విభజన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక దీంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. మరి ఈ డిలిమిటేషన్ ప్రక్రియ నిజంగానే ప్రజాస్వామ్యానికి బలం చేకూరుస్తుందా, లేక రాజకీయ లాభ నష్టాలకే పరిమితం అవుతుందా?